హాయ్ హలో బాగున్నారా? ఇది వారం రోజులు క్రిందటి వీడియో అన్నమాట. నేను ఇప్పుడు ఎడిట్ చేసుకొని వాయిస్ చెప్తున్నాను. యాక్చువల్గా నేను సగ్గుబియ్యం వడియాలు పెట్టాను కదా, అవి కొంచెం పెద్ద సైజుని పెడదామని కొంచెం మార్నింగే సగ్గుబియ్యం ఉడికిచ్చి పెట్టుకున్నాను అనమాట. ఒక 2 గ్లాసెస్ సగ్గుబియ్యానికి ఒక చిన్న కప్పుడు బియ్యం పిండి యాడ్ చేసి నేను ఉడికిస్తాను అనమాట. సగ్గుబియ్యం బాగా ఉడికిపోయాక ఈ బియ్యం పిండి కలిపి వెచ్చటి నీళ్ళల్లో సగ్గుబియ్యం ఉడికిన దాంట్లో వేసేసి మంచిగా మిక్స్ చేసేసి పచ్చిమిర్చి, ఉప్పు, జీలకర్ర ఈ మొత్తం పేస్ట్ వేసేసి బాగా కలిపేసి ఆ తర్వాత ఒక నిమ్మకాయ పిండేస్తే మంచిగా తెల్లగా వడియాలు క్రిస్పీగా మంచిగా వస్తాయన్నమాట ఎండిన తర్వాత. అందుకని నేను ఇలా ఉడికిచ్చేసాను. నెక్స్ట్ ఇవేమో రైస్ కవర్స్ అన్నమాట. మనం బియ్యం తెచ్చుకుంటాం కదా, ఆ కవర్స్ అన్నీ ఎప్పుడు స్టోర్ చేసి పెడతాను, వెంటనే పడేయను అనమాట. అలా ఉన్నాయి. సరే వీటిల్లో పెడదాము, కవర్స్లో పెట్టడం అంత సేఫ్గా అనిపించదు కదా వేడివేడిగా. నెక్స్ట్ క్లాత్ అయితే డైలీ వాష్ చేసుకోవడం కష్టమవుతుంది. ఇవి వెంటనే వాటర్లో వేయగానే వీటికి ఏమన్నా అంటుకున్నా కూడా బాగా రిమూవ్ అయిపోతుంది అనమాట. అందుకని ఇది వేడికి ఆగుతోంది. ఈ కవర్స్ అంటే గోతం సంచులు అనొచ్చు వీటిని, వైరు గోతాలు కదా ఇవి, తెల్ల గోతాలు. కొంచెం బాగానే ఉంది, వేడికి ఆగుతుంది అనమాట. పైగా మనం కొంచెం వేడి తగ్గిన తర్వాతే పెట్టాను నేను. ఇవి ఈజీగా ఈవినింగ్కి మనకు బాగా వచ్చేస్తున్నాయి. తిరిగి ఇలా పెట్టేసి మళ్ళీ నెక్స్ట్ డే ఎండబెట్టేస్తే సరిపోతుంది. 2 డేస్ అయితే కంపల్సరీ ఎండాలన్నమాట. ఎండబెట్టేసుకొని ఆ తర్వాత మనం కవర్లో వేసేసుకొని డబ్బాలలో వేసేసుకోవచ్చు. ప్లెయిన్గాను డబ్బాలో వేసేసుకుంటే మెత్తగా అవ్వకుండా ఇయర్ అంతా ఉంటాయి మంచిగా అన్నమాట. ఇలా నేను రోజు 1 గ్లాస్ కానీ 2 గ్లాసులు కానీ, అంటే నైట్ 5:30, 6 అయితే తప్ప మంచిగా వర్షం అనేది వచ్చేస్తుంది. మార్నింగ్కి మనకు బాగుందా ఎండొస్తుందా అనే ఇది ఉంటుంది కాబట్టి ఎక్కువ పెట్టట్లేదు. 1 గ్లాసు సగ్గుబియ్యం, 2 గ్లాసు సగ్గుబియ్యం అట్లా పెడుతున్నాను. అలాంటప్పుడు ఏంటంటే మనం ఒకవేళ ఎండ రాకపోయినా, ఒకవేళ బై మిస్టేక్ ఎండ ఈరోజు రాలేదు వర్షమే వచ్చింది అనుకోండి, ఇంట్లో టీపాయిల మీదన్నా ఎండుతాయి కదా ఫ్యాన్ గాలికి అనేసి అలా పెట్టేశాను అన్నమాట. అవైతే ఒక 2-3 డేస్ పైనే పడుతుంది ఇంట్లో ఎండితే. కానీ మంచి ఎండలో ఎండితే 1.5 రోజుకి మంచిగా మనం ఆయిల్లో ఫ్రై చేసుకునేటట్టు అయిపోతాయి అన్నమాట. అందుకని అలా చేసేసాను. లాస్ట్ వీక్ అంతా పెట్టాను అనమాట. ఈ వీక్ అంతా సిక్ అయిపోయాను. పైగా ఊరు కూడా వెళ్ళొచ్చాను కదా, కొంచెం సిక్ అయిపోయాను. చూసారా, ఇది చిన్న టీపాయి ఇట్లా రెండు గోతం సంచలాగా. అటు సైడు పేర్లు ఉన్నాయి కదా, ఇటు సైడు తిప్పిచ్చి లోపల సైడు మనకు బియ్యం ఉన్న సైడ్ అనమాట. లోపల సైడు ఇట్లా కొంచెం తడిగుడ్డతో తుడిచేసుకొని పెట్టేసుకోండి. చాలా ఈజీగా లేచొస్తున్నాయి అన్నమాట. చాలా బాగుంది. ఇలా థిక్గా ఉడికిన సగ్గుబియ్యంలో బియ్యం పిండి ఒక్కరో యాడ్ చేస్తే మనకు బాగుంటుంది. లేదా అది సగ్గుబియ్యం అంటుకున్నట్టు ఉంటుందన్నమాట. మనం తినేటప్పుడు వడియము నోటికంతా అంటుకుంటున్నట్టు అనిపిస్తుంది. కొంచెం అన్న బియ్యం పిండి యాడ్ చేసుకుంటే బాగుంటుందన్నమాట. ఇలా మార్నింగ్ డైలీ నేను అలా 1 వీక్ 1 గ్లాసు అంటే 1/2 కేజీ ఉంటుందేమో, అట్లా 1/2 కేజీ ఒకరోజు, 1/2 కేజీ ఒకరోజు, అటు ఇటు కాకుండా ఒకరోజు అంటే 3 సార్లు కిలో సగ్గుబియ్యాన్ని 3 సార్లు పెట్టాను అనమాట. అలా పెట్టుకుంటూ వచ్చానమాట. కొంచెం అన్నా మనకు డబ్బా నిండాలి కదా అనేసి కొంచెం ఉడకబెట్టేసి అలా పెట్టేసుకున్నాను అన్నమాట. ఎందుకంటే మనకు సాయంత్రం పూట స్నాక్స్ కావాలంటే కూడా వేయించుకొని ఇలా తింటే బాగుంటుంది. పప్పు చేసుకున్నప్పుడు, చారు పెట్టుకున్నప్పుడు కంపల్సరీ ఎప్పుడైనా ఓన్లీ సాంబార్ కానీ ఓన్లీ చారు కానీ పెట్టేసుకున్నాం అనుకోండి, ఇట్లా వడియాలు వేయించేసుకుంటే, అప్పడాలంటే కంపల్సరీ, అంటే అప్పడాలు నాకు పెట్టడం రాదు, అప్పడాలంటే కంపల్సరీ కొనుక్కొని తెచ్చుకునేవి ఎవ్రీ మంత్ కొనాలంటే అవసరమా అనిపిస్తుంది. అందుకని ఇట్లాంటివి ఉన్నాయనుకోండి, ఒక 10 అట్లా వేయించేసుకున్నాం అనుకోండి, కొంచెం నూనె పెట్టి, ఇవి పెద్దగా వస్తుంది. నేను పెట్టే వడియాలు అయితే పెద్దగా అప్పడం షేప్లో ఉంటుందన్నమాట.
మనిషికి 1-2 నంచుకున్నా సరిపోతుంది. మిగిలినవి ఈవినింగ్ స్నాక్స్ టైంలో తినేసేయచ్చు అన్నట్టు ఉంటాయన్నమాట. లేదా డబ్బాలో వేసి పెట్టుకుంటే 2-3 రోజులు మనం సాంబార్ అన్నం తినేటప్పుడు, రసం అన్నం తినేటప్పుడు ఇట్లా నంచుకోవడానికి బాగుంటుంది. నాకైతే అలా ఇష్టం, చిన్నప్పటి నుంచి కూడా ఇష్టం అన్నమాట. చారు పెట్టిందంటే మా అమ్మ వడియాలు వేయించాల్సిందే, వేయించి పెట్టి ఆ తర్వాత చారు పెట్టేది. చారన్నం తింటుంటే నాకు వడియాలు కావాలి మా అని చెప్పి అంటూనే ఉండేదాన్ని. వేయించానమ్మా ఉన్నాయి అని చెప్పి వేసేదన్నమాట, లేకపోతే నేను తినను అన్నమాట. అంత ఇదిగా ఉండేదాన్ని. ఇప్పుడు నేను నా పిల్లలకు కూడా అలాగే చేస్తున్నాను. చారు వేసానంటే, చారు కానీ సాంబార్ కానీ చేశానంటే మా అబ్బాయి అప్పడం ఉందా అని అడుగుతాడు. అంటే వడియాలు ఇష్టమైపోయి రోజు నేను చేసేస్తూ ఉంటాను కాబట్టి, వేయించేస్తుంటాను కాబట్టి, డైలీ ఉంటాయి కాబట్టి అప్పడం ఉందా అని అడుగుతాడు. అప్పడాలు అయితే నేను చేయలేను, కానీ ఇట్లా వడియాలు కంపల్సరీ ఇలా చేసి పెట్టేస్తూ ఉంటాను అన్నమాట. చూసారా ఎంత బాగా పెద్ద సైజులో పెట్టాను. కొంచెం మిగిలింది లాస్ట్లో అక్కడక్కడ సర్దేశాను అన్నమాట. అంటే మన చేత్తో మనం చేసుకోవడం అంటే చాలా ఇష్టము. నేనైతే ఇంట్రెస్టింగ్గా చేస్తాను. ఓపిక అస్సలు ఉండట్లేదు ఈ మధ్య. అయినా సరే ఉడకబెట్టేసి ఇట్లా పెట్టేశాను. ఆ తర్వాత ఇంకా నిన్నటివి మొన్నటివి చూసారా, ఈ రోజుటివి అవి. ఇవి నిన్న మొన్న 3 రోజుల నుంచి పెట్టిన వడియాలన్నమాట. అవి తీసేసిన తర్వాత అవి కూడా ఒక్కసారి మంచిగా ఎండలో సన్లైట్ బాగా ఉన్నప్పుడు పెట్టేసామంటే ఆ తర్వాత మనం బాక్స్లో స్టోర్ చేసేసుకోవచ్చు అనేసి ఈరోజు సింపుల్గా చేసుకుందామని చెప్పి ఇది వెజిటేబుల్ రైస్ చేసేసుకుందాము. ఒక క్యారెట్, ఆలూలు ఉన్నాయి ఎక్కువ, క్యారెట్ ఒకటి, బీన్స్ కొంచెం ఉన్నాయన్నమాట. సరే అని చెప్పి వచ్చి నేను ఆ క్యారెట్ని బీన్స్ని తరిగి అక్కడ పెట్టుకున్నాను, ఒక ఆలూని. దీంట్లో మసాలా ఏమేస్తానంటే నేను పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా ఉంటే వేస్తాను. పుదీనా లేనట్టుంది, కొత్తిమీర ఉంది, పచ్చిమిర్చి, పుదీనా, కొంచెం ఉప్పు, ఒక టమాటా, అంటే గుజ్జుగా రావడానికి టమాటా, కొంచెం పులుపు యాడ్ అయినట్టు కూడా ఉంటుంది, కమ్మగా ఉంటుంది రైస్ ఈ టమాటా వేసినందువల్ల. ఒక్క టమాటా వేసాను, అది మిక్స్ చేసేసుకున్నాను. దాంట్లో 2 లవంగాలు, ఎలాచి వేసాను అన్నమాట, అల్లం ముక్క వేసేసి బాగా మిక్స్ చేసి అక్కడ పెట్టుకున్నాను. ఆ తర్వాత కుక్కర్ పెట్టేశాను. దీంట్లో ఆయిల్ వేసాను. మనం నెయ్యి వేసుకోవచ్చు, ఆయిల్ వేసేసుకోవచ్చు. కొంచెం నెయ్యి నేను లాస్ట్లో పైన వేస్తానన్నమాట. ఇట్లా హీట్ అయ్యేటప్పుడు నెయ్యి వేస్తే కొంచెం వెర్రి వాసన, మరీ ఎక్కువ ఫ్లేవర్ వచ్చేస్తుంది, అది అంత నచ్చదు. అందుకని ఆయిల్ వేడెక్కాక కొంచెం షాజీరా, జీరా వేసేసి 2 ఎండుమిర్చి వేసేసాను. ఇప్పుడు దీంట్లో నేను ధనియాలు, అల్లం ముక్క, 2 లవంగాలు, ఎలాచి, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసాను. పుదీనా ఉంటే కూడా వేసుకుంటే బాగుంటుంది. ఒక టమాటా వేసేసి మిక్సీ చేసేస్తున్నాను. అంటే వెల్లుల్లిపాయ తప్ప కొరవన్నీ వేసినట్టు లెక్క. అంటే పట్ట, బిర్యానీ ఆకు అవన్నీ ఓన్లీ బిర్యానీ ఆకు మాత్రం వేసాను. పట్ట అయితే అస్సలు వాడను, ఉట్టిది తింటాను, కానీ ఎప్పుడైనా ఇట్లా వంటకాల్లో అయితే వాడను. అది విపరీతమైన స్మెల్ అనిపిస్తుంది, ఘాట్ ఎక్కువ ఉంటుంది, అది అస్సలు నచ్చదు నాకు. ఆ తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ ముక్కలు వేసేస్తున్నాను. క్యారెట్ ఒకటే ఉందని చెప్పా కదా, కొంచెం ఆలూలు 2 వేసినట్టున్నాను, బీన్స్ కొద్దిగా ఉన్నాయి, అవి వేసేసాను. బీన్స్ కంపల్సరీ తేమన్నమాట. కూర అనేది బీన్స్ తక్కువ, ఇలా ఒక 10-15 అట్లా, పావు కేజీ అట్లా తీసుకొస్తూ ఉంటాము. అన్నిటికీ ఇట్లా వేస్తుంటాను, మ్యాగీలో కానీ, సేమియా కానీ, ఇట్లా వెజిటేబుల్ రైస్ కానీ, ఏదైనా ఇట్లా కలర్ఫుల్గా చేసేటప్పుడు అన్నిట్లో బీన్స్ అనేది వేస్తూ ఉంటాను అన్నమాట. మంచిగా ఫ్రై చేసేసుకొని ఆ తర్వాత నేను ఇది మిక్సీ వేసేసి గుజ్జు వేసేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు ఎంత మంచి ఫ్లేవర్ అంటే అంత బాగుంది. దీంట్లో మనం అన్నీ వేసుకున్నాం, అల్లం వేసుకున్నాం. అల్లం వేయడం వల్ల స్మూత్గా ఉంటుంది అన్నం, మనం తినేటప్పుడు కొంచెం ఒక మంచి ఫ్లేవర్ ఉంటుంది. దానికి వెల్లుల్లిపాయ యాడ్ చేస్తే బాగుంటుంది, నాకైతే వెల్లుల్లిపాయ నచ్చదు కాబట్టి వేయలేదన్నమాట.
మీరు గమనించారో లేదో, ఉల్లిపాయ ఇప్పటివరకు మనం వాడలేదు. ఉల్లిపాయ వాడకుండానే నేను రైస్, బిర్యానీ అనుకోవచ్చు, వెజిటేబుల్ రైస్ అనుకోవచ్చు, అన్నీ చేసేస్తున్నాను. నెక్స్ట్ మాది అది పాడైంది. సరే అని చెప్పి ఇంకా నీళ్ళు రావట్లేదు, నీళ్ళు అయితే తెప్పించుకున్నాను, బిసిల్ వాటర్ అయితే తెప్పించాను. నెక్స్ట్ అది కంప్లైంట్ చేశాను, వాళ్ళు రావాలి. ఇంకా ఈరోజు కంప్లైంట్ చేస్తే రేపు వస్తారు కదా, ఇంకా సరే అని చెప్పి 20 లీటర్స్ అలాంటివి మనం బరువు మొయ్యలేకున్నామని చెప్పి, కానీ అది రేట్ తక్కువ ఉంది. 5 లీటర్స్ 10 లీటర్స్ క్యాన్ అయితే ఎక్కువ ఉందన్నమాట. ఇంకా తప్పదు కదా, 20 లీటర్స్ తెచ్చి దాన్ని ఇలా వంచడానికి కష్టపడేదాని బదులు సరే ఇంకా అనుకొని ఈ 5 లీటర్స్ది 10 లీటర్స్ తెప్పించుకున్నాను. పైగా సమ్మర్ కదా, ఎక్కువ వాటర్ అనేది కావాలి కదా తాగడానికి, ఇట్లా కుకింగ్లోకి కావాలి కాబట్టి. ఆ తర్వాత కుక్కర్ పెట్టేయడానికి రెడీ అయిపోతున్నాను. అన్నం అవి కూర ముక్కలు అయితే ఫ్రై అవుతున్నాయి. నార్మల్ బియ్యమే వాడతాను నేను. బిర్యానీ రైస్ ఉంది కానీ ఎక్కువ నాకు నచ్చదు ఆ ఫ్లేవర్ అనేది. ఎప్పుడైనా మా అబ్బాయి పిల్లలు ఇద్దరు ఉన్నప్పుడు మటుకు కంపల్సరీ బిర్యానీ రైసే వాడతాను. కొంచెం వాళ్ళకి ఇష్టం ఉంటుంది కాబట్టి. నాకైతే అంత పర్ఫెక్ట్గా అంతేమీ నచ్చదనమాట. అందుకని ఇట్లానే ప్లెయిన్ రైసే వేసేస్తున్నాను. ఇది కూడా పొడి పొడిగా చాలా బాగుంటుంది రైస్ కూడా. అందుకని వేసేసి మంచిగా మిక్స్ చేస్తున్నాను. నేను ఈ బిర్యానీ రైస్ కానీ ఈ రైస్ కానీ నానబెట్టి అయితే ఉంచను, వాష్ చేయడం వెంటనే వేసేస్తూ ఉంటాను. నానబెట్టి ఉంచినందువల్ల ముక్క విరిగినట్టు అనిపిస్తుంది నాకైతే. అందుకని నేను ఎప్పుడూ బిర్యానీ రైస్ ఉన్నా సరే నానబెట్టను. ఈ రైస్ కూడా నార్మల్గా కడిగి వేసేస్తూ ఉంటాను. వెంటనే వేసేసాను. నేను 1 గ్లాసు బియ్యం తీసుకున్నాను కాబట్టి 2 గ్లాసెస్ వాటర్ అయితే పోసేసాను. ఎందుకంటే కూర ముక్కలు కూడా ఉన్నాయి కాబట్టి 2 గ్లాసెస్ పోసేసాను. కొంచెం మనం మిక్సీ వాష్ చేసిన, అంటే మిక్సీ కడిగేసిన నీళ్ళు కాదు, ఆ గుజ్జు ఉన్నంత వరకు కడుగుతాం కదా, ఆ నీళ్ళు కొంచెం వేసేసాను. ఆ తర్వాత ఫైనల్ కసూరి మేతి వేసేస్తున్నాను. అది ఒక పిడికడైనా వేసుకోవచ్చు. దాంతో ఒక మంచి టేస్ట్, స్మెల్ ఎక్స్ట్రాడనరీగా ఉంటుందన్నమాట. ఏ మ్యాంగో పప్పులో వేసుకోండి, టమాటా పప్పులో వేసుకోండి, ఇట్లా బిర్యానీల్లో వేసుకోవచ్చు. దేంట్లో వేసుకున్నా అదైతే భలే ఉంటుంది టేస్ట్, స్మెల్ అయితే. అది వేసేసాను కసూరి మేతి. ఆ తర్వాత 1 స్పూన్ నెయ్యి వేసేసి నేను మూత పెట్టేసి విజిల్ పెట్టేశాను అన్నమాట. 2 విజిల్స్ వస్తే సరిపోతుంది యాక్చువల్గా. ఎందుకంటే డైరెక్ట్ కుక్కర్ పెట్టేటప్పుడు 2 విజిల్స్ సరిపోతుంది. 3వ విజిల్కి చాలా మెత్తగా అయిపోతుంది అన్నమాట. అందుకని ఇప్పుడు 2 విజిల్స్ రాగానే ఆపేసాను. చూసారా ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో. అదే ఇంకో విజిల్ వచ్చిందనుకోండి కొంచెం మెత్తగా అయిపోతుంది, అంతే, ఇంకేం లేదు. మనకు కొంచెం ఇలాంటి రైస్ తినేటప్పుడు పొడి పొడిగా ఉంటే బాగుంటుంది కదా. పులిహోర కానీ, వెజిటేబుల్ రైస్ కానీ, బిర్యానీ కానీ, ఇట్లా జీరా రైస్ కానీ కొంచెం పొడి పొడిగా ఉంటే బాగుంటుంది. అందుకనేసి 2 విజిల్స్ అన్నమాట తీసేసాను. చాలా బాగా కుక్ అయిపోయింది, అంటుకోకుండా బాగా వచ్చేసింది అన్నమాట. దీంట్లోకి నంచుకొని ఇప్పుడు రైతా చేసుకుందాము అని నేను అనుకున్నాను. ఇది చేసిన తర్వాత అనిపించింది యాక్చువల్గా ఇలాగే తినేద్దాం అనుకున్నాను. కాకపోతే మనం కూరలు వేసుకున్నాము, పెరుగు కూడా యాడ్ చేసుకుంటే బాగుండు కదా అని చెప్పేసి, సరే పెరుగు, ఉట్టి పెరుగు వేసుకుంటే ఏం బాగుంటుంది అని పెరుగులోకి 1 ఉల్లిపాయ 1 టమాటా వేసుకొనేసి కట్ చేసి ముక్కలు చేసేసుకుందాం అని పెరుగు అయితే బీట్ చేసేసి దాంట్లో 1 చిటికె ఉప్పు, 1 చిటికె చక్కెర, జీరా పౌడర్ ఉంటే జీరా పౌడర్ వేసుకొని సన్నగా ఉల్లిపాయలు, టమాటా కట్ చేసేసి కొత్తిమీర కానీ పుదీనా కానీ ఏదైనా సరే, కరివేపాకైనా సరే తుంచి వేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. జీరా పొడి కానీ ధనియా పొడి కానీ వేసుకున్న మంచి ఫ్లేవర్ ఉంటుంది. కాకపోతే పెరుగుగా గడ్డలుగా అలా ఉంటే నచ్చదు మా ఇంట్లో. అందుకని కొంచెం బీట్ చేశాను. ఆ తర్వాత ఈ పెరుగు స్మెల్ రాకుండా ఉండడానికి జీలకర్ర పొడి, ధనియా పొడి వేసేసి ఉల్లిపాయ, 1 టమాటా కూడా వేసాను. ఆ తర్వాత ముక్కలు వేసేసి, ఎప్పుడు మనం ఉప్పు, చిటికె చక్కెర 2 వేసామంటే తొందరగా పులవకుండా కమ్మగా ఉంటుందన్నమాట పెరుగు అనేది. కొంతమంది ఇట్లా పోపు కూడా వేస్తారు, నేనైతే ఇంతే అన్నమాట, ప్లెయిన్. ఇంకా మనం ప్లేట్లో వేసేసుకొని తినేయడమే.
ఎప్పుడు వేడివేడిగా రెడీ అయిపోగానే ఆకలేసేస్తుంది. అంతకుముందు ఎంత ఆకలి ఉన్నా పని చేస్తాం, కానీ అంతా రెడీ అయిపోయిన తర్వాత ఎందుకు వెయిట్ చేయడం, ఫుడ్ ముందు పెట్టుకొని వేడివేడిగా ఉంది కదా ఇంకా తినేద్దామని చెప్పి రైతా కూడా రెడీ అయిపోయింది. ఇంకా హాల్లోకి వెళ్ళి పెట్టేసుకొని తినేస్తున్నాం అన్నమాట. చాలా కమ్మగా ఉంటుంది. రైతాతో తినేస్తే మనకు ఫుల్గా ఉంటుంది, పొట్ట అనేది ఫుల్ఫిల్ అయిపోతుంది లంచ్ అన్నితో తిన్నట్టు. తర్వాత నేనేం చేస్తున్నానంటే నైట్ డిన్నర్కి అంటే 6:30 ఆ టైంలో, అంటే 7:30కి అలా తినేసేయచ్చు కదా. ఇప్పుడు ఒక్క ఐటెం మేము 12:30కి 12ంటికే తినేసాం కాబట్టి ఆకలిస్తుంది. ఈవినింగ్ మళ్ళీ మనం స్నాక్స్ అని చెప్పి అవి ఇవి చేసేయకుండా అటుకులు పులిహోర చేసేద్దాము, అటుకులు పోపు వేద్దాం అనుకొని వెళ్ళాను. పోపు అంటే మళ్ళీ ఉల్లిపాయో లేకపోతే ఏదో ఒకటి ప్లెయిన్గా పోపు వేసేటప్పుడు దాంట్లో ఉల్లిపాయ టమాటో ఏదో ఒకటి వేయాలి కదా, మళ్ళీ అవన్నీ ఎందుకు అని చెప్పి నేను కొంచెం అటుకులు కడిగేసి ఇవి చిన్న అటుకులుగా ఉన్నాయి. చాలా బాగుంది. దీంతో పులిహోర లాగా చేసుకుంటే అసలు చాలా టేస్టీగా ఉండింది. ఎప్పుడు రెడీగా చింతపండు గుజ్జు అనేది ఉంటుంది కదా. మొన్న మా అబ్బాయి కోసం అని చేశాను, తనేమో తీసుకెళ్ళలేదన్నమాట, మర్చిపోయి వెళ్ళిపోయాడు. చింతపండు పేస్ట్ ఇది 2 స్పూన్స్ వేసేసాను. అటుకులు కడిగేసి యాక్చువల్ కొంచెం నాననియచ్చు, నాకైతే సరిపోయింది అనిపిస్తుంది. ఎందుకంటే మరీ మెత్తగా ఉంటే బాగుండదని, పొడి పొడిగా ఉండాలి కదా పులిహోర అంటే, అదే అటుకుల పులిహోర అయినా కూడా అనేసి ఆ తర్వాత దీంట్లో పోపు రెడీ చేస్తున్నాను. అదైతే ముందు అటుకులు వాష్ చేసేసి 2 టైమ్స్ వాష్ చేశాను. కొంచెం నల్లగా వాటర్ అనేది వచ్చేస్తుంది అనమాట, అంతా తీసేసి ఆ తర్వాత చింతపండు గుజ్జు కొంచెం ఉప్పు పసుపు వేసేసి అలా ఉంచి ఇక్కడ పోపు వేసేసుకుంటున్నాను. బాండీ పెట్టాను. యాజ్ యూజువల్ చింతపండు పులిహోర ఏ పులిహోరకైనా మనకు పల్లీలు ఉంటేనే బాగుంటుంది. ఆ శాకుండా పల్లీలు కూడా తినొచ్చు, బలమైనదే కాబట్టి. నెక్స్ట్ ఆవాలు, మినపప్పు, శనగపప్పు. దీంట్లో చెప్పాను కదా పసుపు ఉప్పు వేసేసి పెట్టేశాను. కొంచెం పచ్చిమిర్చి ఇంట్లో అన్ని లేనట్టున్నాయి, 2 వేసినట్టున్నాను. ఆ తర్వాత ఈ చింతపండు గుజ్జు అంతా పట్టేటట్టు కలిపేశాను అన్నమాట. చూసారా అన్నం ఎట్లా అన్నంలాగా ఉంది, చాలా బాగుంది అసలు. అటుకులు బరువుగా ఉన్నాయి, చిన్నగా ఉన్నాయి, భలే చిన్నగా ఉన్నాయి అటుకులు. చాలా టేస్టీగా ఉంది కూడా పులిహోర. మంచిగా ఫ్రై చేసేస్తున్నాను. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, పచ్చిమిర్చి, పల్లీలు, ఆయిల్ వేసి ఇంగువ వేసి, ఇంగువ పులిహోర అంటేనే ఇంగువ, అది ఏ పులిహోర అయినా సరే ఇంగువ అనేది ఉండాలి కాబట్టి. చిటిక పసుపు, ఆయిల్లో పసుపు వేస్తే మనకు పచ్చగా తినేటప్పుడు కలర్ఫుల్గా మంచిగా ఉంటుంది. పులిహోర అనేది అలాగే ఉంటుంది కాబట్టి మనకు కంపల్సరీ పసుపు అనేది వేసుకుంటే బాగుంటుంది. ఇంగువ అనేది ఎక్కువ వేసాను. ఆ తర్వాత కరివేపాకు నేను దీంట్లోనే వేసాను, అటుకుల్లోనే. మంచిగా చింతపండు గుజ్జు పట్టేటట్టు పెట్టేశాను కదా, కలిపేశాను కదా చేతితోటి. ఇప్పుడు అది అంతా బాణట్లో వేసి మంచిగా ఆయిల్, పోపు, పల్లీలు అంతా మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకున్నాను. చాలా ఈజీ చేసుకోవడం, అంటే ఎప్పటికప్పుడు అలా 2 సార్లు అటుకులు కడిగేసుకోవడం, పోపు వేసి ఇలా రెడీ చేసుకోవడం. ఆల్రెడీ నేను చింతపండు గుజ్జు అనేది స్టోర్ చేసి పెట్టుకుంటాను కాబట్టి చాలా ఈజీ, పైగా టేస్టీగా తినొచ్చు. ఇది యాక్చువల్గా బ్రేక్ఫాస్ట్లోకి, లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుంది అనమాట. ఎంతసేపు ఉన్న బాక్స్లో చాలా బాగుంటుంది, భలే టేస్టీగా ఉంటుంది. మనం పులుపు దగ్గర ఉప్పు కూడా వేసేసుకొని మంచిగా ఉంటే చాలా టేస్టీగా ఉంది ఈరోజైతే. అంటే చాలా రోజుల తర్వాత అటుకుల పులిహోర అనేది చేశాను. మంచిగా మిక్స్ చేసేసి ఆ తర్వాత ఇది మేము డిన్నర్లోకి తీసేసుకున్నాం అన్నమాట. హెవీయే, అటుకులు అంటే హెవీగానే ఉంటుంది. కాకపోతే ఇంకా ఈరోజు డిన్నర్ హెవీయే అన్నట్టు. ఇది బ్రేక్ఫాస్ట్కి, లంచ్కే బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే. కాకపోతే ఈజీగా చేసుకున్నాం కాబట్టి డిన్నర్లో ప్రిఫర్ చేశాను అనమాట. ఏ చపాతీలో పూరీలో ఒత్తుకుంటూ కూర్చోకుండా ఇలా చేసేసుకున్నాం. చూసారా ఎంత డెలిషియస్గా చేసుకున్నాం.
ఎప్పుడు కూడా డిన్నర్ అనేది లైట్గా ఉండాలి, లైట్గా చేసుకోవాలి, లైట్గా తినాలి అన్నమాట. మనం కష్టపడటం కూడా లైట్గా ఉండాలి అనేది అర్థం. డిన్నరు లంచ్లో ఫుల్గా తినొచ్చు, బ్రేక్ఫాస్ట్ కూడా ఫుల్గా తినొచ్చు. ఎందుకంటే సన్ ఉన్నంతసేపు మనకు బాగా అరుగుదల అనేది ఉంటుందన్నమాట. నైట్ టైం మనం ఎక్కువ పనులు చేయం కదా, అలా ఉంటాం కాబట్టి, అలా పడుకొని ఉంటాం కాబట్టి అంత ఇదవ్వదు. కాబట్టి అలా లైట్ ఫుడ్ తింటే బాగుండు అనిపిస్తుంది. ఆ తర్వాత ఇది నెక్స్ట్ డే మార్నింగ్ నేను ఏం చేశానంటే సగ్గుబియ్యం ఉడకబెట్టిన తర్వాత దాంట్లో కొంచెం సేమియా ఉంది, ఎక్కువ ఉంది. సేమియా ఉప్మా నేను ఒక్కదాన్నే ఇష్టంగా తింటాను. సరే ఎటు మళ్ళీ తెచ్చుకుంటాం కదా, ఇది 1 month పైన అయిపోయిందని చెప్పి ఆ సేమియా కూడా కలిపేసి పాయసం లాగా, అంటే షుగర్ వేయలేదు కానీ దీంట్లో ఉప్పు పచ్చిమిర్చి వేసాను కానీ సేమియా కలిపి పెట్టేశాను. సేమియా సగ్గుబియ్యం కలిపిన వడియాలు ఉడకబెట్టేసి ముందు సగ్గుబియ్యం కుక్కర్లో పెట్టేశాను. ఆ తర్వాత అది తీసి గిన్నెలో కొంచెం బాగా మిక్స్ చేసిన తర్వాత సేమియా అనేది వేసేసి ఉడికి 2 కలిపేసి ఇలా చేసేసాను అనమాట. దాంట్లో జీలకర్ర, పచ్చిమిర్చి పేస్టు, ఉప్పు వేసేసి. మీకు కూడా ఇలా ఏదైనా ఇంట్రెస్ట్గా ఉంటే ఇట్లా పెట్టేసుకోండి. 1 గ్లాసు సగ్గుబియ్యం అయినా పెట్టుకుంటే మనకు మంచిగా ఉపయోగపడతాయి కదా వడియాలు అనేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, బాయ్ అండి.